విజయశ్రీ గారు నమస్కారం. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి అనే మహాయజ్ఞంలో ఉన్నాం కదండి. అవునండి. 80వ నామము పుట్టుక దగ్గర నుంచి ఎంత వివరంగా మన మరణం వరకు కూడా మనమే రాసుకున్నట్టుగా చెప్పారు. అంతే కదా. చాలా సంతోషం అండి. చాలా అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయన్నమాట. అంతే. కానీ ఆ అమ్మవారి కృప కరుణ అన్నీ మన మీద ఉండాలి. మన మీద ఉండాలి అంటే అష్టోత్తర శతనామాలు చదువుకుంటేనే చాలేమో అనిపిస్తుంది. జీవితం ధన్యమైపోతుందేమో అనిపిస్తుంది. 81 నామంలో ఉన్న విశేషం చెప్తారా? 81వ నామం కూడా చాలా విశేషమైందండి. 16వ సంఖ్య మనకు చాలా గొప్పది. 16 ఎందుకంటే 16 కళలు. చంద్రుడి 16 కళలు ఉన్నాయి కదా మనకి. ఆ 16 కళలకి సంబంధించినటువంటి నామం ఒకటి ఉంది. ఇంకోటి 16 అనేది అమ్మవారి యొక్క శ్రీచక్రంలో కూడా కొన్ని భాగాలను సూచిస్తూ ఉంటుంది. శ్రీ షోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమో నమః. శ్రీ షోడశాక్షరి, షోడశం అంటే 16, షోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమో నమః. మంత్ర మధ్యగాయై నమో నమః. సో ఇప్పుడు నామం శ్రీ షోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమో నమః అనేది అమ్మవారి నామం. దాని వివరణలోకి వస్తే 16 అక్షరాల మంత్రం ఒకటి ఉంది. 16 అక్షరాలతో ఒక మంత్రం ఉంది. దాని మంత్ర మధ్య భాగంలో అమ్మవారు ఉంటున్నారు. అంటే ఇటు 8, ఇటు 8, ఇటు 8 అక్షరాలు, ఇటు 8 అక్షరాలు 16. ఈ 8 అంటే 7:30 దగ్గరికి వచ్చేసరికి 8వ అక్షరం చివరి భాగము, ఇటు 8వ అక్షరం చివరి భాగంకి వచ్చే మధ్య భాగం ఒకటి ఉంటుంది. ఆ మధ్య భాగంలో అమ్మవారు నిలయమై ఉంటుంది. శ్రీ షోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమో నమః. అంటే 16 అక్షరాల్లోనూ ఇటు 8, ఇటు 8 ఉంటే ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి మంత్ర రహస్యంలో అమ్మవారు ఉంటుంది. చాలా గొప్ప విశేషం. చాలా గొప్ప. అంటే మంత్రంలో ఉండటం వేరు. అమ్మవారు మంత్రంలో ఎలాగో మంత్రరాజ నిలయ అని పేరే ఉంది అమ్మవారు. అవునండి. కానీ మంత్ర మధ్యంలో ఉండటం వేరు. మంత్ర మధ్యంలో రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. మొదటి నామంలోనే చెప్పారు. ఆవిడ మధ్యగానే ఉంటుంది ఎప్పుడు. అందుకని ఆ మధ్య స్థానానికి ఆవిడ మొదటి నుంచి కూడా ప్రాముఖ్యత ఇస్తారండి. ఎందుకంటే ఈ భృకుటి మధ్య ఉండేటి ఆజ్ఞాచక్రం ఇది మధ్యస్థానం. అవునండి. ఇక్కడ ఆజ్ఞాచక్రాంతరాల స్థాయి నమో నమః అని మనకు నామం ఉంటుంది. ఈ మధ్య భాగంలో గురుస్థానం మనకి. ఇదే ఆజ్ఞాచక్రం. ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారు ఉంటుంది. అలా మధ్యస్థానాలు అనేవి అమ్మవారికి మొదటి నుంచి కూడా భృకుటి మధ్యస్థానం ఒకటి, శిరస్థ మధ్యస్థానం ఒకటి, ఇక్కడ సహస్రార చక్రం ఉంటుంది. ఇట్లా అంతెందుకండి, మన నాభి దగ్గర కూడా మణిపూరాబ్జ నిలయ నమః. ఇది మధ్య భాగం, మన శరీర మధ్యంలో నాభి మధ్య భాగం. ఇక్కడ కూడా ఉంటుంది అమ్మవారు. ఇలా మధ్యస్థానాలు మొదటి నుంచి కూడా. ఆ మధ్యస్థానాన్ని అమ్మవారు ఎన్నుకోవటంలో ఒక ప్రముఖమైన విషయం ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా కూడా భూమి గుండ్రంగా ఉంటే మధ్యస్థానం ఎందుకు గొప్పదండి? ఆ యొక్క ఆకర్షణ శక్తులన్నీ ఆ మధ్య నుంచే కేంద్రీకృతమై ఉంటాయి. మన పర్వతాలన్నిటికీ కూడా పైన కోన ఉంటుంది. ఆ కోన మధ్య భాగంలోనే ఉండేది ఆ పర్వత శక్తి అంతా. అవునండి. పర్వతం ఎప్పుడు ఇలా ఉంటుంది, ఇంత కోనగా. ఆ కోన చివరి భాగంలో ఉండే, ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎవరైతే మొదటి స్టెప్ ఎక్కి దిగిరారుగా, ఆ చివరికి ఎందుకు వెళ్తారు? అక్కడ శక్తి స్థానం. మానస సరోవరమైన శక్తి స్థానాలు ఆ చివరే ఉంటాయి. ఏ స్థానమైనా కూడా, పర్వత స్థానాలైనా ఇతర స్థానాలైనా ఆ మధ్య స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉండి శక్తి స్థానం ఉంది. అందుకే అమ్మవారు శ్రీ షోడశాక్షరి మంత్ర మధ్యగాయై నమో నమః. ఈ షోడశము అనేటువంటి సంఖ్యాపరంగా మనం తీసుకుంటే 16 కళలు ఉన్నాయి పూర్ణచంద్రుడికి. పౌర్ణమి నాడు చంద్రుడు 16 కళలతో ఉంటాడు. మనం పూజలో కూడా షోడశోపచారాలు చేయమంటారు. 16 ఉపచారాలు చేస్తాం. అమ్మవారిని దర్శించేటప్పుడు పూర్ణచంద్రుడి మధ్యలో ఉన్నట్టుగా భావించి లలితా సహస్రం చదువుకోమంటారు. పౌర్ణమి ఫలశ్రుతిలో చెప్తారు. పౌర్ణమాసే చంద్రబింబ మధ్యం గత అని చెప్తారు. పౌర్ణమాస అంటే పౌర్ణమి వచ్చిన రోజున చంద్రబింబ మధ్య రూపంలో, అంటే చంద్రబింబం దాని మధ్య భాగంలో అమ్మవారిని ధ్యానిస్తూ మీరు పూజ చేయండి.
ఎందుకని 16 కళలకి మధ్యస్థానం చంద్రబింబంలో ఉంటుంది, మళ్ళీ అక్కడ మధ్యస్థానంలో ఉంటుంది. అందుకని ఈ చంద్ర కళలు 16 అక్షరాల నామాలు మనకు లలితా సహస్రంలో చాలా ఉన్నాయి. అన్ని 16 అక్షరాలు దాని మధ్య భాగంలో ఉందని చెప్తున్నారు. మళ్ళీ మనకి 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు చిత్కళ ఒకటి, దాంట్లో చిత్కళ అది మధ్య కళ. చిత్కళ అంటే జ్ఞాన కళ. మిగతా కళలన్నీ చంద్రుడిలో 16 కళలు ఉన్నా అమావాస్య వచ్చేసరికి ఒక్కొక్క కళ తరిగిపోతూ ఉంటుంది. కానీ చిత్కళ మధ్య కళ కదా. ఈ జ్ఞాన కళ ఎక్కడికి పోతుందండి? అమావాస్య వచ్చిన పౌర్ణమి వచ్చిన జ్ఞానమే కదా. అజ్ఞానం అనేది అమావాస్య వస్తే అయిపోతుందా? జ్ఞానం పౌర్ణమికి వస్తుందా? అలా కాదు. పౌర్ణమి అమావాస్యలతో సంబంధం లేనటువంటి ఒక జ్ఞాన కళలో కూడా అమ్మవారు ఉంటుంది, చిత్కళ అది. అందుకని ఈ 16 కళల్లో ఉంటుంది అని చెప్పడంతో చంద్రుడి 16 కళల్లో ఉంటుందని చెప్తూ దాని మధ్య కళ అయినటువంటి చిత్కళలో అమ్మవారు ఉంటుంది. దాని మధ్య కళ చిత్కళ. అందుకనే పౌర్ణమి రోజు మధ్య భాగంలో అమ్మవారు చిత్కళ రూపంతో భాషిస్తూ పాలు నివేదన చేసి లలితా సహస్రనామాలు. అందుకని ఈ 16 కళల యొక్క శక్తి ఆ పాలల్లోకి వస్తుంది. అది నైవేద్యంగా నీరు కొంతమంది పెడతారు, పాలు కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమో పాయసం తయారు చేసి అక్కడ పెడతారు. పౌర్ణమి యొక్క అంటే పౌర్ణమి 16 కళల యొక్క శక్తి ఆ పాలల్లోకి ప్రవేశిస్తుంది అని, నీళ్ళల్లోకో పాలల్లోకో పాయసంలోకో ప్రవేశిస్తుంది. సో ఆ రకంగా స్త్రీ షోడశాక్షరీ మంత్ర మధ్య గాయే నమో నమః అంటే 16 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకి ఒక చిన్న నోము కూడా 16 ఫలాల నోము అన్నారు. అవునండి, 16 ఫలాల నోము. 16లో ఎందుకంటే ఆ సంఖ్యా విశేషం ఉంది. అవును, 16 కళల గల చంద్రుడు. 20 ఫలాలు అనరు, 100 ఫలాలు అనరు, 16 ఫలాల నోము. సరిగ్గా 16. ఆ 16కి ఎటువంటిది అంటే నిత్య నూతనత్వం ఉంది. ఎందుకంటే స్త్రీల యొక్క సౌందర్య వర్ణన చేసినప్పుడు కూడా 16 షోడశాక్షరీ మంత్ర మధ్య గాయన మన అమ్మవారిని చెప్పడంలో ఇంకో విశేషం కూడా ఉంది. ఆ నిత్య యవ్వనాయన మహాన్ అమ్మవారికి ఒక తరుణి తాపసారాధ్య ఇటువంటి నామాలు వచ్చినప్పుడు ఆవిడ నిత్య యవ్వన మాంగళ్య మంగళాయే నమో నమః అని కూడా అమ్మవారిది అష్టోత్తర నామే ఉంది. ఆవిడ నిత్యము యవ్వనంగా మంగళంగా భాషిస్తూ ఉండేటువంటి తల్లి. నిత్యము యవ్వనంగా ఉండటం అంటే మన సౌందర్య శాస్త్ర ప్రకారం 16 ఏళ్లకే ఉంటారు. నిత్య యవ్వని జవ్వని అంటే 16 ఏళ్ళకి. 16 ఏళ్ల ప్రాయంలో స్త్రీకి అద్భుతమైన సౌందర్యం ఉంటుంది. అందుకని ఆ 16 సంఖ్యకి అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట. సో ఆ 16 కళలతో 16 ఏళ్ల జవ్వనితో యవ్వనంతో నిండుగా ఉండేటువంటి అమ్మవారు 16 అక్షరాల మంత్ర మధ్య భాగంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇంకా మనం దర్శించుకుంటే 16 కళలతో నిండినటువంటి ఆ చంద్రబింబంలో అమ్మవారిని దర్శిస్తూ లలితా సహస్ర పారాయణ చేసుకోవచ్చు. అది అమ్మవారి ప్రత్యేకత ఆ 16 సంఖ్యకి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.